9 కోట్లు డిండి ప్రాజెక్టుకు సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చారు, కానీ కనీసం చుక్క నీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. ఇక ఈ పాలమూరు రంగారెడ్డి 21 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ అవి విడిచిపెట్టినాం. 18 ప్యాకేజీలు పని జరగాలి. ఈ 18 ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మళ్ళీ ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు, ఆయన భీమాలో పెట్టుకున్నాడు. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం నారాయణపేటలో కానుకుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇంటేక్ పాయింట్ జూరాల పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జిల్లా బిడ్డ అయి ఉండి జూరాలను వాడుకోకుండా, జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డిలో భాగం చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు. అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది. సో బీఆర్ఎస్ వచ్చింది, రెండేళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటలేను నేను. 6.5 లక్షలు వచ్చినాయి, కానీ ఎన్ని ఎకరాలకు రావాలి? 25 లక్షల ఎకరాలకు రావాల్సింది 6.5 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి, అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్లు చూడలేదు కాబట్టి 14లో 13 సీట్లు గెలిపించారు. 13 సీట్లు గెలిపిస్తే మనం చేసింది ఏంది, వట్టెం రిజర్వాయర్ కట్టిరు. మీరు బాగా చూసుకోవాలి, బాగా నోట్ చేయాలి. వట్టెం రిజర్వాయర్ కట్టిరు. ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు. వట్టెం రిజర్వాయర్ కింద 900 ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అప్పచెప్పడం జరిగింది ఆ ప్రాజెక్టు. ఇప్పుడు ఆ 900 ఎకరాలు ట్యాంకులు లేవు, బండు కింద లేవు, అవి ఫ్రీగా బయట ఉన్నటువంటి. అయితే ఆ నల్ల మట్టిని వాడలే. వట్టెం రిజర్వాయర్లో రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, చెరువులకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో పోసుకున్నారు. మరి 900 ఎకరాలు ఏమైనాయి? ఇలా 900 ఎకరాలు నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. కాంట్రాక్టర్ల చేతిలో రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన 900 ఎకరాలు ఇలా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని సామ్రాజ్యాలు చేసుకొని గేట్లు పెట్టుకొని కూర్చున్నారు. నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బీఆర్ఎస్లో బాగా అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అంటారు కదా, మీకు దమ్ముంటే, ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఆయన ఈ 900 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయాలి. మీరు కాంపన్సేషన్ ఇచ్చిందంతా 1 లక్ష, 3 లక్షలు, 2 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. ఆ 900 ఎకరాలు కేవలం నల్ల మట్టి కొట్టుకోవడానికి ఇచ్చిరు, వట్టంకి ఇచ్చేసేయండి రైతులకు. ఎందుకు ఇయ్యరు? మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కవులు అనుకోండి, ఏదైనా అనుకోండి, మాఫ్ చేయండి, ఫ్రీగా 900 ఎకరాలు రైతులకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక నేను ఇక్కడికి వస్తున్నా అంటే చాలామంది మెసేజ్లు పెట్టారు, చాలామంది జరిగినటువంటి ఆగడాలు అన్యాయాల మీద మెసేజ్లు పెట్టారు, కానీ అవి మాట్లాడుకుంటా పోతే 2 పర్సనల్ అవుతున్నాయి తప్పితే అందులో ప్రజలకు వరకు వచ్చేది లేదు. ఈ 900 ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది నేను చెప్తా ఉన్నా. బాజాప్తా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. రిజర్వాయర్కి వాడలేదు, దానిలోకెళ్ళి ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు, మొత్తం చెర్లకెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని ఆ కట్ట కట్టిండ్రు. సో అవి ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండోది, నెక్స్ట్ మేము మెడికల్ కాలేజ్కి ప్లస్ అదే హాస్పిటల్కి పోయేది ఉండే. మెడికల్ కాలేజ్ అయితే పెద్ద కథ మీ నాగర్ కర్నూలులో చాలా జోకు. 40 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఏమని రాసిరంటే ఆ 40 ఎకరాల ల్యాండ్లో మెజారిటీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది పాపం దళితులది. దళితులంట ముందుకొచ్చి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి కాబట్టి మేము మీకు రాసిస్తున్నాం అని చెప్పి రాసిచ్చిరంట. అంటే 1 ఏకరు, 1.5 ఏకరు, 1/2 ఏకరు ఉన్నటువంటి రైతులు, అదే తమ జీవనాధారంగా బతికేటటువంటి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేసిర్రు అని చెప్పి చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా జరిగింది ఏంది మీ అందరికీ తెలుసు. ఆ దళితులు మాట్లాడినా ఏది చేసినా వాళ్ళ నోరు మూయించి పైసలు ఇచ్చి వాళ్ళని ఎల్లగొట్టి తీసుకున్నారు. మరి పెద్దవి చాలా ఉన్నాయి కదా, 40 ఏకర్స్ ల్యాండ్ లేదా నాగర్ కర్నూలు చుట్టుముట్టు ఉండంగా దళితుల భూములు తీసుకుని దౌర్జన్యంగా మెడికల్ హాస్పిటల్ కట్టిరు. హాస్పిటల్ ఫినిష్ అయింది, కాలేజ్ ఫినిష్ అయింది, కాకపోతే దళితులకు మాత్రం అన్యాయం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జీవనాధారం కోసం, దాన్ని కూడా లాక్కున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కలెక్టర్ గారు దానిలో రివ్యూ చేయాలి. ఆ దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయినారో వాళ్లకు భూమి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అల్టిమేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కృష్ణా నీళ్లు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్కి రావాలనుకున్నాం. ఆనాడు ఏం జరిగింది, అంతకుముందే మనం ఉద్యమంలో ఉన్నప్పుడే, రాష్ట్రం రాకముందే పోతిరెడ్డి పాడుది పెద్ద ఎత్తున జలదోపిడి జరిగిందని ఆరోపణ చేసినాం. అప్పుడు 45,000 క్యూసెక్కులు తీసుకుపోయేది రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వరుసపెట్టి 80,000 క్యూసెక్కులు తీసుకుపోవడానికి, అంటే డబుల్ జలదోపిడి రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి కాలువలు లైనింగ్ చేస్తున్నారు, కాలువలు పెంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి కట్టుకుంటే 3 TMC రోజు తోడుకోవడానికి కేవలం మా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి
ఈ జిల్లాకు సంబంధించిన రైతులు కేసేసి